ఓకే. సో ఇంప్లిమెంటేషన్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈసీసీ అండ్ S/4HANA. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నేను కొన్ని స్టేజెస్ చెప్తాను. ఆ స్టేజెస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కొన్ని స్టేజెస్ చెప్తాను. మ్యాండేటరీగా మీ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉండాలి ఇవి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంప్లిమెంటేషన్, ఈసీసీ ఇంప్లిమెంటేషన్, అలాగే S/4HANA ఇంప్లిమెంటేషన్. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అలాగే S/4HANA ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? ఎస్ఏపిలో 2 types ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. అంటే రైట్ నౌ మేజర్గా ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటి? ఈసీసీ వెర్షన్ అండ్ S/4HANA వెర్షన్. సో ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, S/4HANA ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది? చాట్ బాక్స్లో ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి. ఈసీసీ ఇంప్లిమెంటేషన్, S/4HANA ఇంప్లిమెంటేషన్. సో లెఫ్ట్ సైడ్ చూడండి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. ఈసీసీలో ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, ఏఎస్ఏపి, ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఈసీసీలో. సో ఈసీసీ వెర్షన్లో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ వాడతారు? ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు ఈసీసీలో. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. అదే S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. క్లియర్ కదా? ఈసీసీ ఏ మెథడాలజీ వాడతారు? ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఫస్ట్ వన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి. ఈసీసీలో ఏమేమి స్టేజెస్? ఈసీపీలో ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అదే మీరు S/4HANAకి వెళ్ళారనుకోండి, S/4HANAలో ఏ మెథడాలజీ వాడతారు? యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. సో యాక్టివేట్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్ అండ్ రన్ స్టేజ్. ఇలా ఉంటాయి.
సో ఇలా రెండు ఒకటే, లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి అంతే. సో ఈ విధంగా ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారంటే చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వన్, S4 హనాలో ఏ మెథడాలజీ? యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ వన్, ఎస్ఆప్ మెథడాలజీలో ఈసీసీ వెర్షన్లో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీలో ఏమి ఉపయోగిస్తారు? ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. మరి ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ వన్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీలో 5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే అసలు ఏంటి? 1 by 1 డిస్కస్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈసీసీ 6.0 వెర్షన్. అంటే మనం ఏ వెర్షన్ ఉపయోగిస్తున్నాం? మనం ఈసీసీ 6.0 వెర్షన్ ఉపయోగిస్తున్నాం. ఈసీసీ 6.0 వెర్షన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో ఈసీసీ 6.0 వెర్షన్కి ఎస్ఆప్ మెథడాలజీ, లేదంటే ఈసీసీ వెర్షన్స్కి ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్ ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్, స్పీడప్ అని అర్థం. యాక్సలరేటెడ్, స్పీడప్, వేగవంతమైన అని అర్థం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన, స్పీడప్ అని అర్థం. అలాగే ఇంకొక షీట్ ఇస్తాను మీకు. ఎస్ఆప్ మెథడాలజీ గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఈ పాయింట్స్ కింద ఉన్న పాయింట్స్ అనేది చెప్పబోయే ముందు, సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. చాట్ బాక్స్లో ఇమేజ్ చూడండి. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు ఏంటి? చాట్ బాక్స్లో షీట్ ఉంది, మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్ చేయండి. సో ఇది, సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. వేగవంతమైన అని అర్థం. సో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల మన అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. సో అంటే ప్రాజెక్ట్ని వీ కెన్ ఫినిష్ అప్ ది ప్రాజెక్ట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయొచ్చు. అలాగే వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. టైం మనకి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఒక టైం ఉంటుంది, 16 months 12 months అట్లా. సో ఒక ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. అంటే ప్రాజెక్ట్ రిసోర్సెస్ అనేవి ఉపయోగించుకోవాలి. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? రైల్వేస్ ఉండాలి, టెలికమ్యూనికేషన్స్, రోడ్స్ ఉండాలి, రోడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కావాలి. సెక్యూరిటీ ఉండాలి, టెలికమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ, ఇదంతా అవసరం. అలాగే ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఏంటి? మనీ అనేది ఒక రిసోర్సెస్, టైం అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్, ఇట్లా. సో ఒక కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుంది? మనకి ఆ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా మనం రన్ చేయొచ్చు. సో ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఈసీసీ వెర్షన్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీని
ఉపయోగిస్తారు. ఈసీసీ వెర్షన్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అనే ఉంది. ఇది ఎస్ఆప్ మెథడాలజీ అంటే. ఫస్ట్ వన్ ఏముంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అని అర్థం. అంటే ఏంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. క్లయింట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లాన్ చేసుకోవటం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవటం. అది క్లయింట్ లొకేషన్కి వెళ్ళి అవ్వచ్చు, లేదంటే మీటింగ్స్ ద్వారా అయినా అవ్వచ్చు. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. అంటే కొంత రఫ్గా కొంత ఏ బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఎన్ని కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. అది డైరెక్ట్గా అవ్వచ్చు, ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మీటింగ్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ఎట్లయినా అవ్వచ్చు. ఈ విధంగా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్యాదర్ చేస్తారు. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అక్కడే ఉంచండి, అక్కడ ఏం లేదు. తర్వాత మీరు నోట్ చేసుకుంటే అవన్నీ మీరు అలా నోట్ చేయాలంటే చాలా అవుతుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ డిస్కస్ చేస్తున్నాము. సో వినండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవటం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. రఫ్ గా క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. ఓకే. సో ఇలా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. ఎంఓఎం అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. క్లయింట్ తోటి డిస్కస్ చేస్తూ, అంటే క్లయింట్ తోటి ఏమైనా షార్ట్ టర్మ్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఎంఓఎం, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఇట్లా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎటువంటి బిజినెస్, ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి. ఓకే. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీ టీమ్ లీడరు మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తుంటారు. ప్రాజెక్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్స్ అనమాట. కంప్లీట్గా క్లయింట్ మీ టీఎల్ చెప్తారు మీకు. టీఎల్ అనేవాళ్ళు మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. టీఎల్తో మీటింగ్స్ ఉంటాయి. వీటిలో ఏమంటారు? కిక్ ఆఫ్ మీటింగ్. మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పకూడదు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీరు మీ టీమ్ లీడర్స్ మీ అందరికీ ఇంటర్నల్గా జరిగేటటువంటి మీటింగ్స్ అన్నమాట. కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ఇట్లా ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదరింగ్ చేసుకోవటం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్, గ్యాదరింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటాయి. సెకండ్ వన్ బ్లూ ప్రింట్ స్టేజ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు బ్లూ ప్రింట్ స్టేజ్. వాట్ ఈజ్ మీన్ బై బ్లూ ప్రింట్ స్టేజ్? బ్లూ ప్రింట్ అంటే అసలు మీనింగ్ ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. సో బ్లూ ప్రింట్, మీరు ఎస్ఐపిలో ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని చేస్తారు.
మీకు కొన్ని బ్లూ ప్రింట్స్ ఇస్తాను నేను క్లాస్ అయిన తర్వాత. సో ఎస్ఏపిలో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చేయండి. సో ఎలా చేస్తారు? బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. అదే మీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఇది చేయకూడదు. మీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటి? మేజర్ గా మీ బ్లూ ప్రింట్. మీ బ్లూ ప్రింటే మీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. సో బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ అంటే కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ అని అర్థం. బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం మనం. 1 minute. సో బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. బట్ ఆల్ కాన్ఫిగరేషన్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బ్లూ ప్రింట్ అంటే కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకునే కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి. దీన్ని ఏమంటారు? బ్లూ ప్రింట్ అంటారు. సో బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉంటాయి మళ్ళీ. యాక్చువల్గా అసాప్ మెథడాలజీలో 5 స్టేజెస్ ఉన్నాయి. అలాగే బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఏంటి ఆ స్టేజెస్ ఏంటి చూద్దాం. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఉంది, ఓకే. సో ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. ఇవన్నీ ఏంటి? బ్లూ ప్రింట్ స్టేజెస్. స్కోప్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? 5 స్టేజెస్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. గ్యాప్ జిఏఏపి అండి, ఇక్కడ రాంగ్ ఉంది. జిఏఏపి కరెక్ట్ స్పెల్లింగ్. జిఏఏపి గ్యాప్ ఇక్కడ తప్పు ఉంది. ఓకే. సో టోటల్గా 5 స్టేజెస్ ఉన్నాయి. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఓకేనా? సైన్ ఆఫ్. 5 స్టేజెస్ ఉంటాయి. వాట్ ఆర్ ది బ్లూ ప్రింట్ స్టేజెస్ అని అడిగినప్పుడు మ్యాండేటరీగా చెప్పాలి మీరు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. సో స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై స్కోప్ డాక్యుమెంట్? స్కోప్ డాక్యుమెంట్ యాక్చువల్గా మనం ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం? మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసాం. సో అదే ఇక్కడ ఎలా ఉంటుంది సిస్టమ్ అనే? స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్కోప్ డాక్యుమెంట్ అంటే ఒక అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక అప్లికేషన్ టైప్ అన్నమాట. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్. క్లయింట్ తోటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో క్లయింట్తో మీరు డిస్కస్ చేస్తారు, మీ టీం డిస్కస్ చేస్తారు. క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్. ఎగ్జాంపుల్, మీకు ఆధార్ కార్డు కావాలి. ఈ సేవా సెంటర్కి వెళ్తారు. వెళ్తే వాళ్ళు వెంటనే మీకు ఆధార్ కార్డు ఇవ్వరు, మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఇవ్వాలి. దాన్నే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం. క్లయింట్ తోటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఏమేమి బిజినెసెస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచెస్ ఎన్ని తీసుకోవాలి, ఎన్ని క్రియేట్ చేయాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి, టోటల్గా ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇట్లా ఎటువంటి ఎస్ఐపిలో మనకి కొన్ని అప్రోచెస్ ఉంటాయి. అకౌంట్ అప్రోచ్, లెడ్జర్ అప్రోచ్, ఇట్లా ఉంటాయి. సో లెడ్జర్ అప్రోచ్ అనేది ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఓల్డ్ వే. లెడ్జర్ అప్రోచ్ లేదు అసలు. ఎస్ఐపిలో ఎవరు యూజ్ చేయరు. 99% ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయవు అకౌంట్ అప్రోచ్. అకౌంట్ అప్రోచ్ అనేది ఎవరు యూజ్ చేయరు. లెడ్జర్ అప్రోచ్ ని ఫాలో అవుతారు. లెడ్జర్ అప్రోచ్ అంటారు ఇప్పుడు ఫాలో అయ్యేది. అకౌంట్ అప్రోచ్ అనేది లేదు. లెడ్జర్ అప్రోచ్ నే
ఫాలో అవుతున్నారు. 99% ఏ కంపెనీ అయినా సరే లెడ్జర్ అప్రోచ్నే ఫాలో అవుతున్నారు, అకౌంటింగ్ అప్రోచ్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇట్లా ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, బిజినెస్ డీటెయిల్స్. ఓకేనా. ఎలా ఉంటుంది స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఒక అప్లికేషన్, ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తుంటాయి. ఆ ఫామ్ అంతా ఫిల్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. ఫామ్ అంటే ఎలా ఉంటుంది, ఒక ఎక్సెల్ టైప్, ఒక ఎక్సెల్ షీట్ లేదంటే ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మేట్లో ఉండొచ్చు. సో ఆ విధంగా ఒక షీట్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. క్లయింట్తో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్, ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి, ఎస్ఐపిలోకి మనం మ్యాప్ చేయాలంటే మనకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి మనకి కావాల్సిన, అంటే మనం ఎస్ఐపిలో మ్యాప్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. డొమెస్టిక్ కంపెనీయా, ఎంఎన్సీనా, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్. డొమెస్టిక్ కంపెనీ అంటే లోకల్ కంట్రీ వైజ్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారు, స్కోప్ డాక్యుమెంట్. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. ఓకే, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది, వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం ఒక అప్లికేషన్లో. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటాం. క్వశ్చన్స్ ఉంటుంది, ఆన్సర్స్ ఉంటాయి, అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు, మీరు యుఎస్లో ఉన్న కంపెనీ, క్లయింట్ లొకేషన్కి వెళ్ళొచ్చు. లేదంటే ఈ ఏదైతే మనకి ఈ స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి, వీటిని ఏమంటారంటే ఫ్రీ డిఫైన్ టేబుల్స్ అంటారు. ఇవన్నీ కూడా క్లయింట్కి మెయిల్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న టీం ఇంకొకళ్ళు అవన్నీ కూడా ఫిల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసి మనకు ఫార్వర్డ్ చేస్తారు. అట్లా దీని స్కోప్ డాక్యుమెంట్ అంట. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, అలాగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, క్లయింట్ బిజినెస్ నేచర్, క్లయింట్కి ఎన్ని కంపెనీ కోర్స్ క్రియేట్ చేయాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాము. స్కోప్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ అంటే మీనింగ్ ఏంటి, యాజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నట్లు అని అర్థం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే స్కోప్ డాక్యుమెంట్ ఫిల్ చేస్తామో నెక్స్ట్ దాన్ని ఏమంటారు, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ అంటే వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయిపోయింది. క్లయింట్కి ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏం క్రియేట్ చేయాలి, ఏ ఏ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ క్రియేట్ చేయాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకూడదండి, యాక్చువల్గా ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే వేరు. కంపెనీ కోర్స్ అన్ని కలిపి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పచ్చు. అదే మనకి ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే. ఓకే. తర్వాత సో ఎన్ని వెండార్స్, ఎంతమంది, ఎన్ని వెండార్స్ క్రియేట్ చేయాలి, కస్టమర్స్ ఎంతమంది క్రియేట్ చేయాలి, వాళ్ళ కంపెనీ కస్టమర్ డేటాబేస్ ఏంటి, వెండార్ డేటాబేస్ ఏంటి, జిఎల్ అకౌంట్స్ ఏమేమి క్రియేట్ చేయాలి, ఏ అకౌంటింగ్ టెర్మినాలజీని ఫాలో అవ్వాలి, అకౌంట్ అప్రోచా, లెడ్జర్ అప్రోచా. లెడ్జర్ అప్రోచ్ ఫాలో అవుతారు, అకౌంట్ అప్రోచ్ అనేది 99% ఫాలో అవ్వరు. ఓకే. ఇట్లా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయిపోయింది. ఆల్ టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ది డాక్యుమెంట్. యాజ్ ఈజ్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి గ్యాదర్డ్, ఆల్రెడీ గ్యాదర్ చేసేసాం, యాజ్ ఈజ్ అంటారు దాన్ని. స్కోప్ డాక్యుమెంట్ ఫిల్ అయిందంటే నెక్స్ట్ ఏంటి, దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఆల్ టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తున్నట్లు. నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. ఈ క్లాస్ కొంచెం కేర్ఫుల్గా వినాలి, కొంచెం లిటిల్ బిట్ అంటే మీకు టఫ్ అనిపిస్తుంది. టఫ్ ఏం కాదు, చాలా ఈజీ, చాలా ఈజీ. మీకు 2 టైమ్స్ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్, సారీ, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్, 1 minute. How to be information means how we will map the client information on the SAP. SAPలోకి మనం ఎలా మ్యాప్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ లెంతీగా ఉంది, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం, షార్ట్ కట్ వేలో మనం ఎస్ఐపిలో ఎంటర్ చేసుకుంటాం. అంటే 4 digits కానీ 5 digits కానీ తీసుకుంటాం. అట్లా కంపెనీ కోడ్ అయినా అంతే, 4 digits తీసుకుంటాం. సో నెక్స్ట్, సో ఏమేమి మనం ఎలా మార్చుకుంటున్నాం, ఎస్ఐపిలోకి ఎలా మ్యాప్ చేస్తున్నాం. టు బి ఇన్ఫర్మేషన్ అంటే, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ
we will map the client information on the SAP. SAPలోకి ఇన్ఫర్మేషన్ ఎలా మ్యాప్ చేస్తాము అనేది టు బి ఇన్ఫర్మేషన్. సో టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ we will map the client information on the SAP. టు బి ఇన్ఫర్మేషన్ ఏమంటారు? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ how we will map the client information on the SAP. It is called future document or expected document. To be information is nothing but future document or expected document అంటారు. క్లియర్ కదా? టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. హౌ we will map the client information on the SAP. This is called to be డాక్యుమెంట్ లేదంటే టు బి ఇన్ఫర్మేషన్ ఏదని చెప్పచ్చు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే లేదంటే టు బి ఇన్ఫర్మేషన్ అంటే బెటర్. ఓకేనా? నెక్స్ట్ గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్. సో గ్యాప్ అనాలిసిస్ అంటే సింపుల్ లాజిక్. గ్యాప్ అనాలిసిస్ అంటే స్టాండర్డ్ ఎస్ఏపి తోటి మనం కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేము. బేస్డ్ ఆన్ ది standard SAP configurations, we cannot fulfill the client information. We cannot fulfill the client business requirement. Client యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని మనం ఫుల్ఫిల్ చేయలేము కొన్ని స్టాండర్డ్ SAP తోటి. అప్పుడు ఏం చేస్తాం? ABAP ని కాంటాక్ట్ చేస్తాం. మనకి అడిషనల్ ఫ్యూచర్, మీరు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, అక్కడ ఒక 20 ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కాదు, ఇంకా ఏమైనా కొత్తగా ఏదైనా కావాలి, అడిషనల్ ఫీల్డ్ కావాలి, ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా కావాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్న హెడర్ లెవెల్ డేటాలో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఈ కాలమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా కాలం ఏదన్నా కావాలి. అటువంటిప్పుడు ఏం చేస్తాము? ఎబాపర్ని కాంటాక్ట్ చేస్తాం. ఎబాపర్ అనేవాళ్ళు ప్రోగ్రామింగ్ అప్డేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీకు అడిషనల్ ఫ్యూచర్స్ అవన్నీ కూడా క్రియేట్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్. అంటే స్టాండర్డ్ ఎస్ఏపి తోటి మనం ఏదైతే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేమో, స్టాండర్డ్ ఎస్ఏపి తోటి మనం ఫంక్షనల్ కన్సల్టెంట్, మనం ఏం ప్రోగ్రామింగ్ చేయలేం కదా, మనకు తెలియదు కదా ప్రోగ్రామ్ అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి స్టాండర్డ్ ఎస్ఏపి తోటి, విత్ హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ ఎస్ఏపి we cannot fulfill the client requirement. We can contact to the basis consultant. Sorry, we can contact to the ABAP consultant. ABAP ని కాంటాక్ట్ చేస్తాం. సో ABAP ఏం చేస్తాడు? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కొన్ని చేంజెస్ చేస్తాడు. దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ చేస్తారు. సో ఆ చేంజెస్ అన్ని కూడా ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. మనం చేయగలమా లేదా? కొన్ని టీ కోడ్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్డ్, మనం మామూలుగా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB50 ఉపయోగిస్తాం. FB50కి ముందు ఒక లెటర్ యాడ్ చేస్తాడు, జెడ్ లేదంటే ఎల్లో ఏదో యాడ్, కేనో ఏదైనా యాడ్ చేస్తాడు. ఇవన్నీ ఏంటి? కస్టమైజ్డ్ టీ కోడ్స్. కొన్ని కంపెనీలో మనం FB50 వాడతాం కదా, కొన్ని కంపెనీలు వేరే టీ కోడ్ ఏదైనా వాడచ్చు, మేబీ జరగచ్చు, అటువంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. అటువంటిప్పుడు టీ కోడ్స్ కొన్ని మార్చేస్తారు. అంటే అన్ని మార్చడం 99% ఒకేలా ఉంటాయి. ఏదన్నా టీ కోడ్స్ ఏమైనా అవసరం అవుతుంది, మార్చుకోవాల్సిన అవసరం అవుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది? అటువంటిప్పుడు మనకి గ్యాప్ అనాలిసిస్ ద్వారా చేయిస్తారు. అంటే క్లయింట్ స్టాండర్డ్ ఎస్ఏపిలో ఉన్న స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ తోటి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ABAP ద్వారా కొన్ని చేంజెస్ అనే చేస్తాం. అది కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో అవి కూడా డిస్కస్ చేసి క్లయింట్ తోటి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో గ్యాప్ అనాలిసిస్ లో స్టాండర్డ్ ఎస్ఏపి తోటి మనం చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనాలిసిస్? వి కెనాట్ ఫుల్ఫిల్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి. వీ కెన్ కాంటాక్ట్ టు ది ABAP కన్సల్టెంట్. సో ABAP కన్సల్టెంట్ ని కాంటాక్ట్ అవుతాం. అది చేయించా లేదా? సో మ్యాక్సిమం చేస్తారు, ఒకవేళ చేయకపోతే అవదని చెప్తాం. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏమైతే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్టాండర్డ్ ఎస్ఏపితో ఫుల్ఫిల్ చేయలేమో ABAPతో చేయిస్తాం. సో దీని ఏమంటారు? గ్యాప్. అంటే క్లయింట్కి కంపెనీకి మధ్యలో వచ్చేటటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు.
జిఏఏపి ఉండాలి, అక్కడ రాంగ్ ఉంది చూసుకోండి. గ్యాప్ అనాలిసిస్. నెక్స్ట్ సైన్ ఆఫ్. సైన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? సైన్ ఆఫ్ అంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మనకి కంపెనీకి అగ్రిమెంట్ అవుతుంది. ఈ బ్లూ ప్రింట్ స్టేజెస్ లేదంటే బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయడానికి 30 to 60 days పడుతుందండి. 30 to 60 days పడుతుంది. మ్యాండేటరీ క్వశ్చన్. ఎస్ఆప్ మెథడాలజీలో ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? మ్యాండేటరీ. యాక్టివేట్ మెథడాలజీ అంటే ఏంటి? మ్యాండేటరీ. బ్లూ ప్రింట్ స్టేజెస్ మ్యాండేటరీ. సింపుల్గా చెప్పాలి, ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఏమున్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. అంతే, సింపుల్ లాజిక్. స్కోప్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ప్లానింగ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, క్లయింట్ బిజినెస్ నేచర్, ఇవన్నీ గ్యాదర్ చేస్తాం. Once complete the gathering the all information from the client, next step is the document, it is called as is information. As is information means all types of information we already gathered from the client. Next, to be information ante how to be information means how we will map the client information on the SAP. To be information, it is nothing but future document or expected document. Gap analysis, we cannot fulfill the client business requirement based on the standard SAP. We can contact to the ABAP consultant. ABAP ni కాంటాక్ట్ చేస్తాం. సో ABAP ఏం చేస్తారు? ఏమైనా చేంజెస్ కావాలంటే చేసేస్తారు. తర్వాత ఫైనల్గా సైన్ ఆఫ్. అది ఇవి స్టేజెస్. సింపుల్గా చెప్పండి, లెంతీగా కాదు, సింపుల్గా చెప్పాలి. నెక్స్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఓకేనా? బ్లూ ప్రింట్ స్టేజ్ అనేది కంప్లీట్. లాస్ట్లో చూడండి ఏ స్టేజ్ ఎన్ని మంత్స్ పడుతుందో ఉంది చూడండి, లాస్ట్లో రైట్ సైడ్. ఇవి గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. నెక్స్ట్ సో రియలైజేషన్ స్టేజ్. సో రియలైజేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? రియలైజేషన్ స్టేజ్ అంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఓకేనా? రియలైజేషన్ స్టేజ్ అంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఇక్కడ ఏమున్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. 1 minute. సో రియలైజేషన్ స్టేజ్లో 2 టైప్స్. రియలైజేషన్లో 2 పార్ట్స్ చూడండి, బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్. సో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? సరే, రియలైజేషన్ స్టేజ్ అంటే కంప్లీట్గా కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తాం, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్, అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్, అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్స్, యూటీ అంటారు, యూనిట్ టెస్టింగ్. ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి అవుతుందా అని చెక్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. మనం ఏమైతే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా అన్ని రకాల కాన్ఫిగరేషన్స్ చేస్తామో ఇవన్నీ కూడా ఏంటి? బేసిక్ కాన్ఫిగరేషన్స్. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, లేదంటే కంప్లీట్ ఎస్ఏపికి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కాన్ఫిగరేషన్ చేసేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంది. ఫైనల్ అంటే ఎవరు? ఎబాపర్ తోటి ఏవైతే మనం స్టాండర్డ్ ఎస్ఏపితో ఫుల్ఫిల్ చేయలేమో అవన్నీ కూడా ఎబాపర్ ద్వారా కూడా కొన్ని కాన్ఫిగరేషన్స్ అంటే కొన్ని డెవలప్మెంట్స్ అనేవి చేయిస్తాం. దీన్ని ఏమంటారు? ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్. బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్గా మనం చేస్తున్నాం, అవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే గ్యాప్ అనాలిసిస్లో పార్ట్ అనమాట. అది గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అనాలిసిస్లో జరుగుతుంది అది. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చేస్తారు? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. వెండర్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, అవన్నీ మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రాజెక్ట్లోకి వెళ్తే మాన్యువల్గా చేసే చాలా తక్కువ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్లో 3000 నుండి 5000 జిఎల్ అకౌంట్స్ ఉండొచ్చు ఒక కంపెనీ కోడ్. ఇవన్నీ ఎలా చేస్తారు? ఈసీసీ అయితే LSMW,
S4 హనా అయితే ఎల్టిఎంసి ఇటువంటి ఉపయోగిస్తారు. వాటి ద్వారా చేస్తారు. సో ఇట్లా డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, రైసిఫ్ ఎలిమెంట్స్, డబ్ల్యూఆర్ఐసిఎఫ్ చూసారా? రైసిఫ్ ఎలిమెంట్ అంటారు. రైసిఫ్ ఎలిమెంట్ ఇది సపరేట్ క్లాస్, నేను తర్వాత చెప్తాను. రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది సపరేట్ క్లాస్, నేను తర్వాత చెప్తాను. 1 hour టైం తీసుకుంటుంది అది మళ్ళీ. సో ఇట్లా రియలైజేషన్ స్టేజ్లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్ అని అర్థం. మనం ఏమైతే ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్లో ఏమైతే అంటే ఏంటి, మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎబాపర్ ద్వారా చేంజ్ చేయి. తర్వాత రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్, తర్వాత చెప్తాను. ఓకే, అట్లా. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. చూడండి, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే, సో ఇక్కడ టెస్టింగ్ ఉంటుంది మేజర్గా. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో ఇక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది. ఏంటి? FI టు MM ఇంటిగ్రేషన్స్, అంటే ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతున్నాయి చెక్ చేయటం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చేస్తారు. ఇవి ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంతా కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, మీ సర్వర్స్ చెప్పాను కదా, సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చేస్తారు. అంటే FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్గా జరిగిందా, FI టు SD ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎంట్రీస్ పోస్ట్ చేసి చెక్ చేస్తారు అంతే, టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ ఎలా జరుగుతుంది? టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని చేస్తారు. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేసేవాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసేవాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేసేవాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే 400 కిందకి వస్తుంది. 400 ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎంట్రీస్ సరిగ్గా ప్రాపర్గా పోస్ట్ అవుతున్నాయా లేదా, FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ప్రాపర్గా జరిగినాయా లేదా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. అంటే టెస్ట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తేనే మీకు ఇంటిగ్రేషన్ అయినట్లు, లేకపోతే లేదు. సో టెస్ట్ చేసి ఏం చేస్తారు, రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. 1 minute అండి, ఐఎమ్ సారీ, 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 1 minute.
ఐఎమ్ సారీ. ఓకే. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో కంప్లీట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. అంటే ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఇంటిగ్రేషన్స్ అనేవి ప్రాపర్గా జరిగినట్లు, లేకపోతే లేదు. ఓకే. సో ఇట్లా ఈ కంప్లీట్ టెస్టింగ్ అంతా కూడా జరుగుతుంది. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో లేదంటే క్లయింట్ నెంబర్ 400లో జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకొని చేస్తారు. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ what are the inputs you want to enter at the time of accounting entry posting. బిజినెస్ ఏరియా ఏం ఎంటర్ చేయాలి, కాస్ట్ సెంటర్ ఏం ఎంటర్ చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, రెఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, అందులో మీకు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని ద్వారా కూడా కొన్ని ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తారు, ఎంట్రీ పోస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీటి టెస్టింగ్లో కూడా రకాలు ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రెగ్రెషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్. అది ఒక 1 అవర్ పడుతుంది. వైసీ ఫిల్మెంట్స్ 1 అవర్ పడుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్ ప్రాజెక్ట్? హూ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్? హూ ఆర్ ద టెస్టింగ్ పార్ట్నర్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్? 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్ అన్ని సపరేట్గా క్లాస్ చెప్తాను నేను మీకు. నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ అవుతుంది. టెస్టింగ్ అండ్ రైసీ ఫిల్మెంట్స్ ఇవన్నీ కూడా సపరేట్ క్లాసెస్. 1 అవర్ పడుతుంది. క్లియర్ కదా? సో ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? కంప్లీట్ టెస్టింగ్ అని అర్థం. ఎంట్రీ పోస్ట్ చేయటం, కొత్తగా టీ కోడ్స్ కొన్ని క్రియేట్ చేస్తారు పేపరు, అవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా, అడిషనల్ ఫీల్డ్స్ కొన్ని క్రియేట్ చేస్తారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎక్స్ట్రా ఒక 2 ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఆ ఫీల్డ్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ కొత్త కస్టమైజ్ టీ కోడ్స్ వర్క్ అవుతున్నాయా లేదా, కొన్ని ఓన్గా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా, ఇట్లా ప్రతిదీ కూడా టెస్ట్ చేస్తారనమాట. దీని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. అలాగే మీకు చెప్పగా డేటా అంతా కూడా ఎలా ఉంటుంది? డేటా అంతా కూడా మైగ్రేట్ చేస్తారు. మైగ్రేట్ నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటం అంతా ప్రాసెస్గా జరిగింది, ప్రాపర్గా జరిగిందా లేదా, ఇదంతా కూడా టెస్ట్ చేసుకుంటాడు. ఓకేనా? నెక్స్ట్ లైవ్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? ప్రాజెక్ట్ గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అంటే ప్రాజెక్ట్ అంతా కూడా ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తుంది, మూవ్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ప్లే గ్రౌండ్స్. ఇంక్లూడింగ్ శాండ్ బాక్స్ సర్వర్ కూడా ప్లే గ్రౌండే. శాండ్ బాక్స్ సర్వర్ డిస్కస్ చేశాం కదా, అది కూడా ప్లే గ్రౌండే. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. సో ప్రొడక్షన్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? లైవ్ సర్వర్. దీని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సో రియల్ టైమ్ యాక్టివిటీస్ జరిగేదంతా కూడా ప్రజెంటేషన్ లేయర్ నుంచే, ప్రొడక్షన్ సర్వర్ నుంచి. ప్రొడక్షన్ సర్వర్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని ప్రొడక్షన్ సర్వర్ అంటారు. సో ఎండ్ యూజర్ తన యాక్టివిటీ స్టార్ట్ చేశాడంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళినట్లు. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఏం చేస్తారు? టికెట్ని రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా పాపులారిటీ ఉన్నటువంటి టికెటింగ్ టూల్. సో గో లైవ్ అండ్ సపోర్ట్లో ఇది జరుగుతుంది. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఇంతవరకు అర్థమైందా లేదా? చాలా సింపుల్గా చెప్పచ్చండి, టఫ్ అనుకోవద్దు. సింపుల్ లాజిక్. మీరు ఏమడుగుతారు మిమ్మల్ని యాక్చువల్గా? విచ్ మెథడాలజీ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఈసీసీ వెర్షన్ ఫర్ ఎస్ఏపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే టోటల్గా 5 స్టేజెస్ అని చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్.
Project preparation stage is nothing but planning. We need to gather the client and basic. We need to gather the basic information from the client, like client business requirement, client business nature, and ఎలా మ్యాప్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఏమున్నాయి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ ని ఫుల్ ఫ్లెజ్డ్గా గ్యాదర్ చేస్తాం. స్కోప్ డాక్యుమెంట్. నెక్స్ట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. అట్లా. ఓకే, బ్లూ ప్రింట్, స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? With help of standard SAP, we cannot fulfill the client business requirement. Then we will contact to the ABAP consultant. ABAP consultant ను మనకి ఏం చేస్తారు? ఆ గ్యాప్ అనాలిసిస్ ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా చెప్తారు. తర్వాత సైన్ ఆఫ్. అట్లా స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, ఇవి చెప్పుకోవాలి. తర్వాత ఏముంది? రియలైజేషన్ స్టేజ్. రియలైజేషన్ స్టేజ్ ఏం చేస్తాము? కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. రియలైజేషన్ స్టేజ్ ఇక్కడ ఏ సర్వర్లో చేస్తారు? మీరు ఏ క్లయింట్లో చేస్తారు? చెప్పగలరా? ఎక్స్పెక్ట్ చేయగలరా? డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ కరెక్ట్ ఆన్సర్. క్లయింట్ నెంబర్ 100 కరెక్ట్ ఆన్సర్. 100 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడే కదా రియలైజేషన్ అంతా కూడా. 100 క్లయింట్ నంబర్. దీని ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అని కూడా చెప్తారు. సో ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. తర్వాత ఏంటి? మూవ్ చేస్తాం. టెస్టింగ్ జరుగుతుంది తర్వాత. ఓకేనా? సో రియలైజేషన్ స్టేజ్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాము. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్టింగ్ జరుగుతుంది. FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్ టెస్టింగ్ జరుగుతుంది. గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఏంటి? గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది, అంటే ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఏముంది? ECC ఎసాప్ మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? S/4HANA యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. S/4HANAలో ఏ మెథడాలజీ వాడతాము? యాక్టివేట్ మెథడాలజీ. స్టేజెస్ ఏమున్నాయి? డిస్కవర్ స్టేజ్. డిస్కవర్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు S/4HANA కొత్తగా వచ్చిన వెర్షన్. సో మీరు TCSలో వర్క్ చేస్తున్నారు, మీకు ప్రాజెక్ట్ వచ్చింది, క్లయింట్కి సజెస్ట్ చేస్తారు, ECC వద్దండి S/4HANAకి వెళ్దాము. S/4HANAలో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటి? మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఈజీగా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇట్లాంటి కొన్ని ఎందుకంటే ECC ఎండ్ అయిపోతుంది 2028 కానీ 27 లేదంటే 2030 అనుకోండి. 30 వరకు ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఎందువల్ల చాలా కంపెనీస్ ఇప్పటికీ ECCలో ఉన్నాయి, S/4HANAకి మైగ్రేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. సో సో S/4HANA తీసుకుందాము, ECC వద్దని చెప్పేసి మీరు క్లయింట్కి ఇంటిమేట్ చేస్తారు, లేదంటే క్లయింట్ని కన్విన్స్ చేస్తారు. డిస్కవర్ స్టేజ్. తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. బ్లూ ప్రింట్ స్టేజ్ ఏమంటారు? ఎక్స్ప్లోర్. రియలైజేషన్ సేమ్. తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ డిప్లాయ్. రన్ అంటే ఏంటి? గో లైవ్ అండ్ సపోర్ట్. సో సేమ్ అలానే ఉంటుంది. సో సో ఏ స్టేజెస్ ఏంటి అనేది కింద ఇచ్చారు. డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇక్కడ చూడండి. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఇవన్నీ చదవండి. సేమ్ అలానే ఉంటుంది, నేను మళ్ళీ రిపీట్ చేయలేను కదా. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్, ఇవన్నీ ఉన్నాయి. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎక్స్ప్లోర్ స్టేజ్. ఎక్స్ప్లోర్ స్టేజ్లో ఏమేం చేస్తాం, ఇవన్నీ ఉన్నాయి, చదవండి. రియలైజ్డ్ స్టేజ్లో కూడా మళ్ళీ ఏమేమి ఉన్నాయి స్టెప్స్? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ చెప్పాం కదా, అవి. తర్వాత
చూడండి, వెయిట్ ఎల్టీఎంసీ అని చూసారా, ఎల్టీఎంసీ. సో ఈసీసీలో డే ఈసీసీలో డేటాని నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేయాలంటే ఏం కావాలి? మనం ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉపయోగిస్తాం, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. ఇప్పుడు S4 హనాలో ఎల్టీఎంసీ ఉపయోగిస్తారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎల్టీఎంసీ కూడా వాడలేదు, ఎల్టీఎంసీ కూడా ఓల్డ్ అయిపోయింది. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు డేటాని. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసీ రెండు ఒకటేనండి, చేంజెస్ ఏం లేదు. ఎల్ఎస్ఎండబ్ల్యూ అనేది ఒక టీ కోడ్, ఎల్టీఎంసీ కూడా ఒక టీ కోడే, బోత్ ఆర్ సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. సో ఈసీసీలో డేటా మైగ్రేట్ చేయడానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ, S4 హనాలో ఎల్టీఎంసీ వాడుతున్నారు. S4 హనాలో ఎల్టీఎంసీ కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఎందువల్ల? ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేయమంటున్నారు డేటాని, మాస్టర్ డేటాని. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్ చేస్తారు. ఆ డేటా అంతా తీసుకెళ్ళిపోయి ఎక్కడ చేస్తారు? ఎల్టీఎంసీ, లేదంటే ఎల్టీఎంసీ అనేది ఉపయోగించట్లా, 99% వాడట్లేదు. ఎలా అప్లోడ్ చేస్తున్నారు డేటా అంతా కూడా? కొన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తారు, కొన్ని ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత టెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళి ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ సపరేట్ క్లాస్ 1 అవర్ పడుతుంది. ఈ టెస్టింగ్స్ అనే చెప్తాను మీకు, తర్వాత చెప్తాను. ఓకే. డిప్లాయ్ అంటే ఏంటి? ఫైనల్గా డిప్లాయ్ స్టేజ్ ఫైనల్గా వెళ్ళిపోతుంది. ఇంకా డిప్లాయ్లో కూడా ఫైనల్ టెస్టింగ్ జరుగుతుంది. కొన్ని చేంజెస్, లైట్గా చేంజెస్ ఉన్నాయి చూడండి. ఫైనల్ టెస్టింగ్ ఇవన్నీ ఉంటాయి, ఎండ్ యూజర్ టెస్టింగ్ ఇవన్నీ జరుగుతుంది. రన్ అంటే ఏంటి? ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళిపోయినట్లు, గో లెవెల్ సపోర్ట్కి. సో ఇది చదవండి. ఓకే, పెద్ద డిఫరెన్స్ లేదు దానికి దీనికి, అది చదవండి. లేదంటే మీకు ఒక షీట్ ఇస్తాను, 1 మినిట్. ఒక షీట్ ఒకటి ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, లేదంటే అదైనా చదువుకోవచ్చు మీరు. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. సింపుల్ వేలో చెప్పండి, నేను చెప్పినంత లెంతీగా అవసరం లేదు. సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలి. ఒక పాయింట్ 2 పాయింట్స్ నోట్ చేసుకొని చెప్పాలి. అసలు తెలియదంటే కరెక్ట్ కాదు, చెప్పాలి. మ్యాండేటరీగా ఎస్ఆప్ మెథడాలజీ స్టేజెస్, యాక్టివేట్ మెథడాలజీ స్టేజెస్, అలాగే అలాగే ఇంకేంటి, బ్లూ ప్రింట్ స్టేజెస్, ఇవి ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ స్టేజెస్ చెప్పాలి. ఇది యాక్టివేట్ మెథడాలజీ, S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ. ఈ స్టేజెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు. మినిమం 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్లాస్ నుండి. నెక్స్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా ఇంకా ఇంకొంచెం వెళ్ళండి. లైట్ కింద చూడండి. ఎబాప్ అంటే మీనింగ్, ఎబాప్ అంటే తెలుసు కదా మీకు. ఎబాప్ అనే చెప్పాలి, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అని అంటారు, జస్ట్ ఐడియా కోసం. చూడండి, మనకి S4 హనాలో ఎబాప్ అని ఏమంటారు? UI5 ఫ్యూరీ డెవలపర్ అంటారు S4 హనాలో. ఎబాప్ అని ఏమంటారు? UI5 ఫ్యూరీ డెవలపర్ అంటారు. ఓకే, ఇది మీకేం జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఈసీసీ అంటే తెలుసు కదా, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత చూడండి, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసీ. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మనం మూవ్ చేస్తాం. ఇప్పుడు జిఎల్ మాస్టర్స్ ఉన్నాయి, ఒక 3000 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏం ఉపయోగిస్తాము? ఎల్ఎస్ఎండబ్ల్యూని ఉపయోగిస్తాం. అంటే 1 అవర్లో కంప్లీట్ చేసేయచ్చు. ఆ 3000 జిఎల్ అకౌంట్స్ని 1 అవర్లో క్రియేట్ చేయొచ్చు. అదే మాన్యువల్గా చేయాలంటే 3000 జిఎల్ అకౌంట్స్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక 2 months టైం తీసుకోవచ్చు. సో ఎల్ఎస్ఎండబ్ల్యూ 1 అవర్లో 3000 జిఎల్ అకౌంట్స్, పోనీ 10,000 జిఎల్ అకౌంట్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ ఎల్ఎస్ఎండబ్ల్యూ. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, ఈసీసీలో ఎల్ఎస్ఎండబ్ల్యూని ఉపయోగిస్తారు. నేను ఎల్ఎస్ఎండబ్ల్యూ అనేది వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో మీకు నేను తర్వాత ఫార్వర్డ్ చేస్తాను, మ్యాండేటరీగా చేయండి. 4 మెథడ్స్ ఉంటాయి అక్కడ. 4 మెథడ్స్ యూజ్ చేయరు, ఓన్లీ 1 మెథడే యూజ్ చేస్తారు. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. అలాగే థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా, చేస్తే బెటర్.
LSMW. నెక్స్ట్ LTMC. S4 హనాలో ఏ మెథడాలజీ ఏం ఉపయోగిస్తాము డేటా మైగ్రేట్ చేయడానికి? LTMC. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. మూసేయండి, కనిపిస్తుందా రెడ్ కలర్లో? మనోహర్ రెడ్డి గారు, అది LTMC. S4 హనాలో LTMC ఉపయోగిస్తారు, కానీ ఇప్పుడు LTMC కూడా వాడట్లేదు. క్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు కొత్త ప్రాజెక్ట్స్లో. అది కొంచెం అది చాలా సింపుల్ అండి. LTMC LSMW కష్టం అనుకోకండి, 1 అవర్ క్లాస్ ఏదైనా సరే. బట్ LTMC నేర్చుకుంటే LSMW నేర్చుకుంటే LTMC కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు LTMC కూడా వాడట్లేదు, క్యూరీ యాప్స్ వచ్చినాయి, క్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. క్లియర్ కదా? నెక్స్ట్ ఒరాకిల్ ఆర్ పీపుల్ సాఫ్ట్ నుండి S4 హనాకి మూవ్ అయ్యారు. దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏదైనా అవ్వచ్చు. లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్ మీరు మూవ్ అయ్యారు. లెగసీ సిస్టమ్ టు S4 హనా సిస్టమ్ అని చెప్పాలి, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే. సో నాన్ SAP నుండి SAPకి మూవ్ అయ్యారు, లెగసీ సిస్టమ్ నుండి SAPకి మూవ్ అయ్యారు. దీన్ని ఏమంటారు అంటే ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్ నుండి S4 హనాకి మూవ్ అయ్యారు. దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? హౌ మెనీ ప్రాజెక్ట్ యూ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే చెప్పండి. ఒకసారి నేర్చుకున్నారు అనుకోండి SAP, మనం చెప్పింది ఎన్ని వరకు చేశారనుకో, మీరు 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారన్నా చెప్పచ్చు, 10 చేశారని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి చేసినా 10 టైమ్స్ చేసినా సేమ్ ప్రాసెస్ కాబట్టి. నెక్స్ట్ ECC టు S4 హనా. ECC నుండి S4 హనాకి మూవ్ అయితే, అంటే మీ కంపెనీ ఆల్రెడీ ECC వాడుతున్నారు, SAPలోనే ఉన్నారు, ECC నుండి S4 హనాకి మూవ్ అయ్యారు. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో మీటింగ్స్ చూడండి, ఇక్కడ ఈ షీట్లో మనం SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ డిస్కస్ చేసాం. సో దీన్ని ఏమంటారు? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? టాప్కి వెళ్ళిపోండి, పైకి వెళ్ళండి. పైన టైటిల్ పైన వచ్చి ఫస్ట్ లైన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, ఇవన్నీ ఏంటి? మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే, ECC అయినా S4 హనా అయినా ఎనీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే కనుక ఇవన్నీ ఏంటి? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసే. ఇంకా ఏముంటాయి? డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మీటింగ్స్. మీరు ఏ టైప్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు? మీరు కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయటము. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ మీ TL తోటి డైలీ మీకు ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎక్కడ వరకు వచ్చింది, ఇంకా ఎందుకు పెండింగ్ ఉంది, ఇంకా ఇన్వాయిసెస్ ఎన్ని పోస్ట్ చేస్తారు, ఏదైనా అవ్వచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్. టెస్టింగ్ జరిగిందా లేదా? కిక్ ఆఫ్ మీటింగ్. ఎండ్ మీటింగ్లో ఉన్నారా మీరు? నో, లేమని చెప్పండి. ఎందువల్లంటే టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు మాత్రమే, అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. దీన్ని ఏమంటారు? ఎండ్ మీటింగ్లో ఉన్నారా? నో, ఓన్లీ కిక్ ఆఫ్ మీటింగ్లో ఉన్నామని చెప్పండి. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. అంటే మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్ ఉంది, క్లయింట్ని కాంటాక్ట్ చేస్తారు, ఒక 5 minutes 10 minutes మీటింగ్ ఉంటుంది. దీన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఓకే. తర్వాత స్కోపింగ్. స్కోపింగ్ అనేది కూడా, స్కోపింగ్ అంటే ఏంటి? ఇది కూడా ఒక మీటింగే. స్కోపింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని, అప్పుడు ఏం చేస్తాము? స్కోపింగ్ అంటాం. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఏమంటారు? స్కోపింగ్ అంటారు. అది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ మైగ్రేషన్ యాక్టివిటీ చెప్పాను. LSMW, LTMC. ECCలో LSMW అనేది ఉపయోగిస్తారు. S4 హనాలో LTMC.
ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ అప్గ్రేడ్ ఇవన్నీ కూడా ఓల్డ్ అని చెప్పండి, ఇవన్నీ యూజ్ చేయట్లేదు మ్యాక్సిమం. S4 హనాలో ఫిరి యాప్స్ ద్వారా డేటాను మైగ్రేట్ చేస్తున్నారు. ఈసీసీ అయితే LSMW చెప్పండి. ఓకే, ఎల్టీఎంసీ కూడా యూజ్ చేయట్లేదు, ఎందువల్లంటే కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది. ఫిరి యాప్స్ ద్వారా అప్లోడ్ చేయడం చాలా ఈజీ అందువల్ల. ఓకేనా? సో పైకి వెళ్ళి టాప్కి వెళ్ళండి. సో ఇవి చదవాలి మీరు. ఎస్ఆప్ మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ. SAP methodology stages: project preparation stage, blueprint stage, realization stage, project final preparation stage, go live and support. S4HANA activate methodology: discover stage, project preparation stage, explore, realize, deploy, run. ఇవన్నీ చెప్పాలి. ఏ స్టేజెస్ ఏంటి? బ్లూప్రింట్ స్టేజెస్: స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. అంతే. క్లియర్ కదా? ఈ షీట్ మొత్తం చదవాలి, మీ మైండ్లో ప్రింట్ అవ్వాలి. నిద్రపోతున్న టైంలో లేపి అడిగినా చెప్పాలి, నిద్ర లేపి అడిగినా చెప్పాలి మీరు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మినిమం 2 క్వశ్చన్స్ గ్యారంటీ. క్లియరా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా. నెక్స్ట్ ఏంటంటే S4 హనా అంటే ఏంటి అండ్ S4 హనా చేంజెస్, ఇవి డిస్కస్ చేద్దాం. అసలు ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి? ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మ్యాండేటరీ క్వశ్చన్. ఈ క్లాస్ కూడా మ్యాండేటరీ క్వశ్చన్. Differences between ECC and S4 HANA. What do you mean by S4 HANA? Differences between ECC and S4 HANA. Mandatory question. Check చేయండి, S4 HANA changes అంటారు చూడండి. S4 HANA changes. ఓకే, టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియర్ కదా? Yes, sir. ఓకే, ఆ షీట్ మొత్తం నేను ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఇచ్చారండి, ఆ షీట్ మొత్తం చదవాలి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టేజెస్ ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ఈసీసీ ఎస్ఆప్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 HANA activate methodology: discover stage, project preparation stage, explore, realize, deploy, run. Blueprint stages: scope document, as is information, to be information, gap analysis, sign off. ఇవి చెప్పాలి. తర్వాత లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్లాస్ S4 HANA చేంజెస్. టుమారో సేమ్ టైంకి 8 o'clock కి స్టార్ట్ అవుతుంది క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.